బీహార్, మహారాష్ట్రలలో రూలింగ్ పార్టీ వాళ్లే మహిళలు, చిన్నారులపై మానభంగాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం స్పందించడం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. హనుమకొండలోని హరిత కాకతీయలో నిర్వహించిన సిపిఐ తెలంగాణ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. సెబీ లాంటి సంస్థలు అదానీ చేతిలో కీలుబొమ్మలుగా మారారని, అదానీ అంబానీలు లేకపోతే మోడీ లేడని తెలిపారు. ఏ రాష్ట్రంలో అయితే బీజేపీ లేదో అక్కడే దాడులు ఎక్కువ అవుతున్నాయి అని వారు ఆరోపించారు. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా బీజేపీ పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. అతను ఓపెన్గానే కమిషనర్ ఆఫ్ పోలీసు కూడా ఎంక్వైరీ చేయమని అడిగాడు. ఎందుకంటే పోలీసు డిపార్ట్మెంట్ కూడా లోపం ఉందని చెప్పేసి అతనికి సమన్స్ ఇచ్చారు ఆ ఎంపీకి పోలీసు వాళ్ళు. ఇవన్నీ మమతా బెనర్జీ తెలియకుండా జరిగేది కాదు. కాబట్టి మమతా బెనర్జీ దీనిలో దోషిగానే మేము చూస్తున్నాం. ఆమె నైతిక బాధ్యత వహించాల్సిందే. ఈ విషయంలో చాలా డెలిబరేట్గా దాన్ని హత్య చేయడానికి ప్రయత్నించినప్పుడు సుప్రీంకోర్టు ఆ మాత్రం పట్టించుకోవడం చాలా ఉపయోగపడింది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది, వాళ్ళు డబుల్ ఇంజిన్. ఇది బీహార్, నేను మొన్నదాకా బీహార్లో ఉన్నా. ఈ జరిగిన తర్వాత బీహార్లో అక్కడ అమ్మాయిల్ని గ్యాంగ్ రేప్ చేశారు. వాళ్ళ చేసిన వాళ్ళు రూలింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళే. దాన్ని ఏం మాట్లాడలేదు. బీహార్ రాష్ట్ర పార్టీ వాళ్ళ పార్టీ కాబట్టి, వాళ్ళ సపోర్ట్ కాబట్టి దాని జోలికి పోదలుచుకోవాలి.